కొత్త రేషన్ కార్డు కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటుందా అని ఎదురు చూస్తూ ఉన్నవారు, కొత్తగా పెళ్లి ఉన్న రేషన్ కార్డు నుంచి వేరే రేషన్ కార్డుగా మార్చుకోవడం కోసం పిల్లలు ఉన్నవారు తమ పిల్లల పేర్లను కొత్త రేషన్ కార్డులోకి ఇప్పుడు చేర్చుకోవాలనుకునేవారు తాజాగా గుడ్ న్యూస్ అండి. కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుతో పాటు వివిధ రకాల రేషన్ కార్డు మాడిఫికేషన్ కోసం దరఖాస్తులు తీసుకోవాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. కలెక్టర్ల ఆదేశానుసారం డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కొరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు తీసుకుంటామని, ఎవరైతే అర్హత ఉన్న పేదవారు దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తు ఫారంతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ జిరాక్స్ పేపర్లతో గ్రామ వార్డు సచివాలయాలు అయితే దరఖాస్తు చేసుకోవాలని, ఇలా దరఖాస్తు చేసుకునే వారి వివరాలకు సంబంధించి రేషన్ కార్డుతో ఆధార్ సీడింగ్, రేషన్ కార్డు కుటుంబ సభ్యుల చేర్పులు వంటివి చేస్తారని, ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు వారికి అందజేస్తామంటూ మనకు తాజాగా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా 1,50,000 మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం, రేషన్ కార్డు నుంచి వేరుపడడం కోసం, అలాగే పేర్లు మార్పు చేర్పులు వంటి రకరకాల దరఖాస్తులు అయితే చేసుకుని ఉన్నారు. ఈ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇక్కడ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. దీంతో గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో 1,55,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఈ రేషన్ కార్డులన్నీ ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో వైసీపీ రంగులతో ఉన్న రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డు ప్రింట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ అయితే తాజాగా జరుగుతూ ఉందండి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతూ ఉంది. ఇది పూర్తయ్యాక కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం కార్డులు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్నాయి, వీటిని సమూలంగా మార్చనున్నారు అంటూ మనకు తాజాగా వార్త అయితే వచ్చిందండి. కాబట్టి ఎవరైతే అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు, పెళ్ళై ఉన్న రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకు వేరుపడడం కోసం దరఖాస్తు చేసుకునేవారు, పిల్లలు ఉన్నవారు, పెళ్లిళ్ళై వేరే ఊరికి వెళ్ళిన వారు, తమ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకునేవారు అన్ని రకాల మార్పులకు డిసెంబర్ 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే చెప్తూ ఉన్నారండి. కనుక అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత మీరు సంక్రాంతి పండుగ నాటికి కొత్త రేషన్ కార్డుని అయితే పొందండి. ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.